Hello all, welcome back to my channel Vannella's Kitchen Stories. From my kitchen to yours. This is Vanilla Harati. రెగ్యులర్ వెజిటబుల్స్ తో బోర్ అయ్యారా? అఫ్ కోర్స్ నేను కూడా అయ్యాను. అందుకే ఈ రోజు సరికొత్తగా ఒక డిఫరెంట్ వెజిటబుల్, అదేనండి బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు కదా, మినీ క్యాబేజ్ అని కూడా అంటారు. ఆ రెసిపీని మన స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వెజిటబుల్ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ కూడా అయింది. కొంతమంది రోస్ట్ చేసి పప్పులు చల్లి దాన్ని ఒక సెపరేట్ రెసిపీగా కుక్ చేశారు. అండ్ కొంతమంది పప్పులో కూడా వేశారు. అబ్రాడ్ లో ఉన్న చాలా మంది ఇండియన్స్ ని ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ ని వాళ్ళ వెర్షన్స్ లో ఎన్నో డిఫరెంట్ స్టైల్స్ లో సూపర్ గా కుక్ చేశారు. అయినప్పటికీ ఇంకొంచెం టేస్టీగా, ఇంకొంచెం హెల్దీగా ఈ హరియాలీ బ్రసెల్స్ స్ప్రౌట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసేద్దాము. బ్రసెల్స్ స్ప్రౌట్స్ యాజ్ యూజువల్, అది మనకి బేసిక్ ఇంగ్రీడియంట్ కాబట్టి. అండ్ కొత్తిమీర, పుదీనా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను. అండ్ 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవి లో లో స్పైసీగానే ఉన్నాయి. సో మీరు కారానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ కర్రీ మైల్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం హీట్ అయ్యాక దానిలో కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ కి కాడ దగ్గర చాలా మురికిగా ఉంటుంది. సో ఆ బేస్ దగ్గర కొంచెం కట్ చేసేసి కంప్లీట్ గా ఆ క్యాబేజ్ ని, చిన్న చిన్న క్యాబేజీలలో ఒక్కొక్క దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయాలి. అప్పుడే మనం యాడ్ చేసుకున్న ఈ స్పైసెస్ ఫ్లేవర్స్ కానీ, హరియాలి ఫ్లేవర్స్ కానీ ఆ క్యాబేజ్లకి చక్కగా పట్టేసి మనకి టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. పాన్ లో ఆయిల్ హీట్ అవ్వగానే మనం పక్కకు పెట్టుకున్న స్పైసెస్ ని యాడ్ చేసేసుకుందాం. వేసుకున్న స్పైసెస్ ఫ్రై అవ్వగానే ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఇవేమీ పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ సాటే చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అవ్వగానే చాప్ చేసి పెట్టుకొని ఉన్న కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకుందాం. ఇక్కడ హరియాలి అనగానే ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిపిక్ట్స్ గ్రీనరీ. ఆ గ్రీనరీని నేను యాడ్ చేయడానికి కొత్తిమీర, పుదీనా నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ పెరుగు తీసుకున్నాను, అంటే గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ యోగర్ట్ కి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మిక్స్చర్ని వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం బిర్యానీ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటాం కదా, అది కొంచెం వేసుకొని 2 బే లీవ్స్, బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేగాక ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకుందాం. ఇలా మనం యాడ్ చేసుకున్న పేస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనిచ్చి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. గుర్తుంచుకోండి, ఇది గ్రేవీ కర్రీ కాబట్టి స్టవ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచుకొని ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే అది బాగా స్పిల్ అవుతుందన్నమాట. అలాగే మూత పెట్టుకొని మరీ ఉడికించుకోవాలి. లేకపోతే స్పిల్లేజ్ ఎక్కువగా ఉంటుంది. స్టవ్ టాప్ పైన, టైల్స్ పైన, ఈవెన్ చిమ్నీ పైన కూడా ఆ స్పిల్లేజ్ అనేది పడుతూ ఉంటుంది. ఆ చిందులు అనేవి పడతాయి అన్నమాట. గ్రేవీలోంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు బ్రసెల్స్ స్ప్రౌట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన కుకింగ్ ప్రాసెస్ ని కొంచెం స్పీడప్ చేసుకోవాలి అని అంటే ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ ని ఆల్రెడీ మనము ఓవెన్ లో ఒక 30 సెకండ్స్ వరకు ప్రీ కుక్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ స్టీమ్ కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఇవి
లేదు అనంటే ఇదే ప్రాసెస్‌లో మనం ఎక్కువ సేపు కొంచెం ఉడికించుకోవాలి. నోటీస్ చేశారా? నేనిక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా నేను వేసుకున్నాను. కర్రీ మొత్తానికి సరిపడే అంత. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 70-80% వరకి కూడా ఉడికించుకోవాలి. ఇవి 80% వరకి కూడా ఉడికించుకున్నాక, మనం పక్కన పెట్టుకొని ఉన్న కర్డ్ ఉంది కదా! యోగర్ట్‌లో అన్నీ కలుపుకున్నాం స్పైసెస్ అన్నీ. ఆ యోగర్ట్‌ని దీనిలో వేసేసుకుందాం. యాక్చువల్లీ ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్‌లో ఉండే కొన్ని న్యాచురల్ కాంపౌండ్స్ వలన ఇవి బిటర్‌గా ఉంటాయి. ఇవి కుక్ చేసినా కానీ, అది కూడా ఓవర్ కుక్ చేసినా కానీ, ఆ బిటర్‌నెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ఆ బిటర్‌నెస్‌ని కట్ డౌన్ చేయడానికే ఈ ప్రాసెస్. ఈ మెథడ్ వల్ల బ్రసెల్స్ స్ప్రౌట్స్ అనేవి అస్సలు బిటర్‌గా ఉండవు. ఇన్‌స్టెడ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఆల్రెడీ బ్రసెల్స్ స్ప్రౌట్స్‌ని ట్రై చేసి ఉంటే డెఫినెట్‌గా ఈ వెర్షన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్టైల్ ఇప్పటివరకి ట్రై చేయకపోతే కనుక డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇట్స్ ఏ టోటల్ గేమ్ చేంజర్. అంత బావుంటుంది ఈ రెసిపీ. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఇంకొక 20% ఉడకాలి అన్నమాట. ఈ యాడ్ చేసుకున్న యోగర్ట్‌లో. ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూ కనిపిస్తూ ఉంది. ఒకసారి స్టిర్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఎందుకంటే మనకి ఇవి పర్ఫెక్ట్‌గా ఉడకాలి కంపల్సరీగా. మనం యాడ్ చేసుకున్న ఈ మినీ క్యాబేజెస్ అన్నీ కూడా చక్కగా ఉడకాలి. ఉడకకపోతే అది కొంచెం బిటర్ టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంత చక్కగా ఉడికితే, ఎంత సాఫ్ట్‌గా ఉడికితే ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వాటికి పడతాయి. ఇక్కడ నోటీస్ చేయండి. ఆ కలర్‌తో కానీ, ఆ టెక్స్చర్‌తో కానీ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ మినీ క్యాబేజెస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండడానికి ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి కూడా నేను వేశాను. ఇప్పుడు మరొక 5 మినిట్స్ వరకి కుక్ చేసుకుంటే చాలు. మన హరియాలి బ్రసెల్స్ స్ప్రౌట్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా ఈ రెసిపీ. దిస్ ఈస్ వెరీ హెల్తీ, వెరీ డెలిషియస్ అండ్ వెరీ వెరీ ఈజీ టు మేక్. దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ సైడ్ డిష్ ఫర్ రైస్ ఆర్ రోటీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.